ఇదేంటి సీరియస్గా ఉంది? అక్క, జర్నీ కంఫర్ట్గా జరగలేదా ఏంటి? ఏంటలా కోపంగా ఉన్నావు? నా జర్నీ బానే జరిగిందిరా, కానీ ఇక్కడ జరుగుతున్నదే నాకేం నచ్చట్లేదు. ఇక్కడేం జరిగిందక్క? చంప పగిలిపోతే తొందరగా ఇంటికి పోనీ. అలాగే. అయ్యా, మేడం గారు అమెరికా నుంచి 10 రోజుల తర్వాత కానీ రారు, అప్పుడే వచ్చేస్తున్నారేంటయ్యా? నా భార్య నన్ను వదిలి ఉండలేదురా. కొట్టండ్రా. ఆపండి, ఆపండి. వెల్కమ్ టు ఇండియా మై హీరోయిన్. ఏమైంది కాంచనా? అందరి ముందు మాట్లాడాలా? లోపలికెళ్ళి మాట్లాడుకుందాం. రై, అందరినీ పంపించాయి. అక్క చెప్పిందిగా, వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. బావా, ఏవేంద్ర మీ అక్కకి ఎందుకంత సీరియస్గా ఉందంటావు? అదే తెలియడం లేదు బావా. విమానం దిగినప్పటి నుండి అలాగే ఉంది. ఒకవేళ ఇక్కడ జరిగిన విషయాలు ఏమన్నా తెలుసుంటాయంటావా? నువ్వు నేను చెప్పకుండా ఎలా తెలుస్తుంది బావా? పది బావా, కారణం కనుక్కుందాం. ఏంటి కాంచనా, నువ్వు రావడానికి ఇంకా 10 రోజులు పడుతుందన్నావు కదా? నేను గనక రావడం ఆలస్యమయ్యుంటే ఇక్కడ ఎన్ని అవమానాలు, ఎన్ని ఘోరాలు జరుగుతాయో. అక్క, ఈ విషయం నీకెలా? ఎక్కడో 7 సముద్రాల అవతల కూర్చున్న నాకు ఏం తెలుస్తుందిలే అనుకున్నావా? ఈ ఇంట్లో మీరిద్దరూ ఒకరి చెవులో ఒకరు గుసగుసలాడుకున్నా ఎక్కడున్నా నాకు వినబడుతుందిరా. ఆఫ్టర్ ఆల్, ఒక అడ్రస్ లేని ఓ ఆడది మనింటికొచ్చి మీకు వార్నింగ్ ఇస్తుందా? మళ్ళీ మన మీదకే వచ్చి మీ మీదే చేయి చేసుకుంటుందా? ఇంకా దాన్ని ప్రాణాలతో ఉంచడానికి సిగ్గులేదా? చంపాలని చూసామక్క, కానీ మిస్ అయిపోయింది. అందుకేరా నేను దిగింది. మనింటికొచ్చిన దాన్ని, ఈయన ఒంటి మీద చెయ్యేసిన దాన్ని వేసేశారని తెలుసుంటే నేనసలు వచ్చేదాన్నే కాదురా, అక్కడి నుంచే ఫ్లవర్ బొకే పంపించేదాన్ని. ఈ పార్టీ ఆవేశం నాకు లేక కాదు కాంచనా. పదవిలో ఉన్నావు, ఎదురు చూసి కొట్టకపోతే ఎదురు దెబ్బలు మనకే తగులుతాయి. త్వరలో ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. అది అయిన తర్వాత ఆహా, పంతుల్ని పిలిచి ముహూర్తం పెట్టేస్తారా? ముహూర్తాలు పెళ్లికి, చావుకు అవసరం లేదు. నువ్వు నీ పాలిటిక్స్ చూసుకో, దాని సంగతి నేను చూసుకుంటాను. అక్క అన్నది కూడా కరెక్టే బావా. ఆ అన్నపూర్ణ సంగతి అక్కకు వదిలేద్దాం. అక్క అనుకొని దిగితే ఎలా ఉంటుందో మనకు తెలుసు కదా. హాయ్ కీర్తి. హాయ్ బేబీ, ఎలా ఉన్నావు? బాగా డల్ అయిపోయాను బేబీ. నిన్ను చూడక సిక్ అయిపోయాను. అన్నం కూడా తినటం లేదు. అవునా? ఇంతకీ ఎప్పుడు వస్తున్నావు ఇండియా? ఆల్రెడీ వచ్చేసాను కదా. అవునా? వెంటనే కలుద్దాం బేబీ. నిన్ను చూడాలనిపిస్తుంది. ఎక్కడికి రమ్మంటావు? వెయిట్ ఇప్పుడు నేను బయటికి రాలేను.
మా ఇంట్లో చిన్న డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. ఏమైంది? ఏమో ఎవరో మా డాడీని ఇన్సల్ట్ చేశారంట. ఆ విషయం మా మమ్మీకి తెలిసి చాలా ఫైర్ అయిపోయింది తెలుసా. మిమ్మల్ని ఇన్సల్ట్ చేసిన వాళ్ళని ఎందుకు వదిలేశారు, చంపేయాలి కదా అని అంటుంది. చంపేయడమే? మరి మా మమ్మీతో అలానే ఉంటుంది. మొన్నటి వరకు మా ఇంట్లో కూడా ఇంచుమించు సేమ్ ఇలాంటి డిస్టర్బెన్సే ఒకటి ఉందిలే. ఇంతకీ మా డాడీ ఎవరో తెలుసా? ఆయన గురించి తెలిస్తే నువ్వు షాక్ అయిపోతావు. మరి పరిచయం చేయొచ్చుగా. ఆహా, మీ పేరెంట్స్ నువ్వు నాకు పరిచయం చేసావా? ఏమని పరిచయం చేయను? మా నాన్నకిద్దరు పెళ్ళాలని పరిచయం చేయనా? అది చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంటుంది నాకు. హలో హలో బేబీ, పెద్దవాళ్ళ పరిచయాల గురించి తర్వాత చూసుకుందాం. ముందు మనం ఎక్కడ కలుద్దాం చెప్పు. రేపు నేను కాల్ చేస్తానులే, ఓకేనా? బాయ్. లవ్ యూ.